హలో గైస్, వెల్కమ్ టు SNM తెలుగు ఛానల్. ఇప్పుడు మనం హైదరాబాద్లోని జూ పార్క్లో ఉన్నాము. ఫస్ట్ మనం మళ్ళీ టికెట్స్ తీసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఈ వీడియోని ఇలా కంటిన్యూ చేద్దాం. ముందుగా మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో. ఇక్కడ ముంగట ఫస్ట్ పోలీస్ స్టాచ్యూ ఉంది. ఇక్కడ ఫోటో సెక్షన్ కూడా బాగుంటుంది. ఇక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి వచ్చేసాక రూట్ మ్యాప్ చూపెట్టారు చూడండి. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చేసారు. మధ్యలో ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఏముంటాయని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మధ్యలో కొన్నిటికి టికెట్స్ తీసుకోవాలి, కొన్నిటికి లేదు, అలా ఉన్నాయి. మనం ఫస్ట్ బర్డ్స్ దగ్గరికి వెళ్దాం. ఆ బర్డ్స్ డెన్లా ఉంది, అక్కడ టికెట్స్ తీసుకోవాలి మనం. అక్కడ స్నేక్స్ది మళ్ళీ బర్డ్స్ ఒకటే దగ్గర ఉంటాయి. మనం కావాలంటే అదొకసారి ఇదొకసారి తీసుకోవచ్చు, రెండు ఒకటి దగ్గర కూడా తీసుకోవచ్చు. పెద్దోళ్ళకి 20, చిన్నోళ్ళకి 10 రూపీస్. ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మధ్యలో రెస్టారెంట్స్ కూడా ఉంటాయి మామూలుగా. చూడండి, ఇదే బర్డ్స్ డెన్. లోపల కొన్ని స్పెషల్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి. చూడండి, టికెట్, ఎంట్రీ టికెట్. మళ్ళీ అక్కడ కూడా మనం టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ మనం చూపెట్టాలి, ఫోన్లోనే చూపెడతారు, ఓన్లీ ఫోన్పే. టికెట్ సెక్షన్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. చూడడానికి డార్క్ ఉంది రూమ్, కొంచెం క్లియర్గా కనిపించదు మీకు ఫొటోస్. నాకు ఎంత అవైలబుల్గా ఉన్నా అంటే అంతవరకు మీకు చూపెడతాను నేను. ఫస్ట్ మనకి ఇక్కడ జస్ట్ డూప్లికేట్ది టాయ్ పెట్టారు, అది కొంచెం లోపలికి వెళ్ళినాక చూపెడతారు. ఫస్ట్ యానిమల్స్ ఇంట్రడక్షన్స్ ఇచ్చారు కొన్ని. అక్కడ బోర్డ్స్ కూడా ఉన్నాయి, యానిమల్స్ ఎంత సైజ్ ఉంది, వెయిట్, ఎన్ని ఇయర్స్, ఎక్కడ ఉంటాయి అవి ఎక్కువ అది కూడా పెట్టారు మనకి బోర్డ్స్ క్లియర్గా, ఇంట్రడక్షన్స్. అవి కూడా చూపెడతాను మీకు. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్యాట్ ఉంది. ఆ క్యాట్ పండుకుంది, అది ఎంత సౌండ్ చేస్తుందో అది లేవలేదు. క్యాట్స్ కూడా ఉన్నాయి ఇలా. అవును, అక్కడ పండుకుంది. ఇక్కడ ఇంకో సైడ్కి వచ్చేసాం. ఇది కూడా క్యాటే, 2-3 క్యాట్స్ ఉన్నాయి. అది డెన్లో ఉంది, దానికి ఇది నెట్ లాంటిది ఉంది కదా, అలా ఉంది. అది దాని చిన్నగా ఉంది, క్యాట్ చాలా చిన్నగా ఉంది, నా చేతిలో పడుతుంది అది. ఇది ఏమో మనది ఇది అంటారు కదా, పిగ్, అడవి ఫారెస్ట్ పిగ్. అది మొత్తం పండుకుంది లోపల, కనిపించదు మనకి. ఇది ఏమో, ఇది కూడా ఒక యానిమల్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ కూడా ఉన్నాయి ఇలానే. బర్డ్స్, ఇలా ఔల్ కూడా ఉంది చూడండి. ఇది కూడా ముళ్ళపంది. ఇది చూడండి, ఔల్ ఎంత పెద్దగా ఉన్నాయి. మామూలుగా మనం ఇదే ఫస్ట్ టైం చూడండి. ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి. చూడడానికి అన్నీ ఒకలా ఉండే కానీ చాలా టైప్స్ ఉన్నాయి ఇలా. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. అవి అట్లనే కూర్చొని అలానే బంటున్నాయి. వల్ల చీకటి ఉందని చెప్పి అలానే లేసినాయి. బయట ఉంటే వండుకుంటాయి అని చెప్పి ఇలా లోపల పెట్టారు అవి డార్క్ రూమ్లో. ఇది ఓన్లీ ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ అక్కడ సైడ్ ఉంటాయి. ఇక్కడ ఇంకెక్కడ ఉండేవి. బోర్డ్స్ కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు. చాలామంది ఉన్నారు. మధ్యలో వర్షం కూడా పడ్డది మధ్యలో. మామూలుగా మనం 10కి వెళ్ళాం. అక్కడికి అయిపోయేసరికి 6 అయింది. చాలా టైం పట్టింది అదంతా చూడడానికి కూడా. ఎగ్జిట్ వే కూడా ఉంది ఇక్కడ, ఎంట్రన్స్ వే, ఎగ్జిట్ వే. ఇదేమో ఫస్ట్ టార్టాయిస్ ఉందేమో అని చూడడానికి వచ్చాం, బట్ అక్కడ డూప్లికేట్ టార్టాయిసెస్ ఉన్నాయి. అది జస్ట్ పెట్టారు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్నేక్స్ దాంట్లోకి వెళ్తున్నాం, కానీ అక్కడ ఏం లేదు, జస్ట్ డెన్లానా. ఇది క్రొకడైల్ రియల్ది. అందరూ మామూలుగా టాయ్ అనుకోరు, కానీ అది దాని మీద వాటర్ చల్లగానే అది ఐస్ మూవ్ చేసింది, అప్పుడు అందరూ రియల్ అని చెప్పి వెళ్ళారు. ఇవి ఒక టైప్ ఆఫ్ లిజర్డ్స్, పెద్ద లిజర్డ్స్. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది స్నేక్స్. దానికి మనం ముంగట అక్కడ సెంటర్ చూపెట్టారు చూడండి, అక్కడనే టికెట్స్ తీసుకోవాలి దీనికి కూడా. ఇక్కడ స్నేక్స్ చూడండి, అలకుండా చాలా టైప్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయి చూడండి. చూస్తేనే అమ్మ అనిపించింది. ఇంత దొడ్డు ఉంది చూడండి, చాలా లెంత్ పెద్దది.
ఇది ఇంకో టైప్ ఆఫ్ స్నేక్. చాలా టైప్ స్నేక్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇది గ్రీన్ ప్లాంట్ స్నేక్ అంట. అది ఇక్కడ చెట్లలో కనిపిస్తలేదు, చాలా ఇట్లా పెట్టి చూస్తేనే కనిపిస్తుంది అది చూడండి. ఇది సాయిల్ స్నేక్లా, అది మట్టిలోనే ఉంది, అది ఎక్కడుందో కూడా కనిపిస్తలేదు అలా. అది లోపల వండుకుంది దాంట్లో. మీకు క్లియర్గా కనిపిస్తుందా? కనిపిస్తుంది నాకైతే కొంచెం కొంచెం. ఇది క్రోబ్రా. చెట్లలో ఉంది చూడండి ఆడ. ఇది స్నేక్స్ అని మాత్రం మీకు మంచిగా చూపెడతా చూడండి. బోర్డ్స్ కూడా ఉన్నాయి, కావాలంటే మీరు చదవచ్చు అదేందో. ఇక స్నేక్స్కి కూడా కూలర్స్ పెట్టారు ఎండకి, పాపం అవి కూడా. కింగ్ కోబ్రా ఇది చూడండి. ఇలా చాలా టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయి చూడండి. ఇలా కొన్ని దగ్గర కూడా మామూలుగా కొంచెం వదిలేసారు అట్లనే చూడండి. అవి ఎట్లా చెట్టుకి అనిపిస్తుంది మీకు, అది మొత్తం ఇట్లా పెద్దగా ఇట్లా చుట్టేసుకుంది దాన్ని. చూస్తుంటేనే భయం అవుతుంది అక్కడ అవి ఏడ బయటికి వస్తాయి అని. కానీ గ్లాస్కి ఉన్నాయి, పండుకున్నాయి ఆల్మోస్ట్ చాలా మటుకి. అవి మూవ్ అవుతలేవు, అట్లనే పండుకున్నాయి చాలా స్నేక్స్. వాటర్ స్నేక్ చూడండి, మొత్తం చుట్టుకుంది చెట్టుకి. ఇది కూడా ఒక టైప్ స్నేక్స్. చాలా టైప్స్ ఉన్నాయి ఇలా చెప్పడానికన్నా. చూడండి దాని ఎంత పెద్దగా ఉందో, లోపలికి అటు సైడ్ ఉంది. ఇది చూడండి స్నేక్, ఇది కూడా చిన్నగా ఉంది. ఆ సాయిల్లో వెళ్ళినా ఎవరికి కనిపించదు. ఒక స్నేక్ ఇక్కడ ఇంకా 2 తలల స్నేక్ కూడా ఉంది. మామూలుగా తోక లేదు దానికి, ఇంకో తల కూడా ఉంది, చూపెడతా అది కూడా నెక్స్ట్. ఇదే అది చూడండి, రెడ్ శాండ్ పోర్స్. దానికి 2 తోక ఉండదు, దానికి 2 సార్లు తలనే ఉంటుంది ఆ స్నేక్కి. ఇప్పటిదాకా చూసాను చూడండి. ఇది కూడా స్నేకే, చిన్న చిన్న స్నేక్స్ ఇవి ఇప్పుడు మనం చూసేది. ఇప్పుడు నెక్స్ట్ చూసేది చాలా చిన్నగా ఉన్నాయి అవి. అవి చాలా చిన్నగా ఉన్నాయి, అలా మనకు కనిపించని కూడా కనిపించాయి, చాలా చూస్తేనే కనిపిస్తాయి. ఇలా చూడండి సన్నగా ఉన్నాయి చూడడానికి, లెంత్ మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. కట్టెలో లైక్ అట్లా ఉండేయచ్చు అవి కొమ్మల్లాగా. చెట్లలోకి వెళ్తే ఏర్పడదు చూడండి. అది ఎంత చిన్నగా ఉంది. అక్కడ స్నేక్ అక్కడ మూలకు ఉంది, మీకు కనిపిస్తుంది లేదు తెలియదు కానీ ఇటు సైడ్ కార్నర్ పెట్టుకుంది. ఇప్పుడు మనం టౌటర్స్ దగ్గరికి వచ్చేసాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ టౌటర్స్ ఇచ్చేస్తారు వాళ్ళు. చూడండి ఎన్ని టౌటర్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఏమో స్టార్ టైప్ టౌటర్స్ కూడా ఉంటుంది, చూపెడతాను మీకు. ఇది పెద్ద టౌటర్సెస్ చూడండి ఎంత పెద్ద ఉన్నాయి టౌటర్స్. ఇంకా పెద్దది కూడా ఉండేదంట, చనిపోయింది అంటున్నారు రీసెంట్గానే అవి. ఇదేమో సాల్మన్, అంటే కలర్స్ చేంజ్ అవుతుంది అంటారు కదా, ఉసరు వెళ్ళి అది. ఇది ఇండియాలోనే ఉంటుంది ఎక్కువ మొత్తంలో వరల్డ్లో. ఇదేమో స్టార్ది చూడండి, ఇప్పటికే కనలేనా స్టార్ టైప్ ఉంటుంది దాని షెల్. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది చిన్న బేబీస్ కూడా ఉన్నాయి చూడండి ఆ బాక్సుల్లో. వాటర్లో కూడా ఉన్నాయి చాలా. ఇది ఒక టైప్ ఆఫ్ లిజర్డ్, పెద్ద లిజర్డ్. చాలా ఉన్నాయి లిజర్డ్స్ కూడా, టైప్స్ ఆఫ్ యానిమల్స్ కూడా మనం చూడని కూడా చాలానే మట్టుకున్నాయి. ఫ్రాక్స్ ఇప్పుడు అది చూడడానికి కనిపిస్తుంది, దాని మీద పెద్ద ఉంది ఫ్రాక్ అనేది. ఎల్లో కలర్ ఉంటాయి అంట అవి, కానీ మట్టిలో బోర్లి అవి కలర్ మనకి అంత షేడ్ కనిపించట్లేవు. కానీ ఇప్పుడు మనకి చూడండి ఇది ఏమో అంటారు కానీ నాకు కూడా తెలియదు అంతా దీన్ని ఏమో. బట్ దీన్ని ఇట్లా కట్టుకుంటారంట, నడుము నొస్తే సంథింగ్ ఉంటుందంట, నాకు తెలియదు కానీ చెప్పారు నాకు మా అమ్మ. ఇది నడుముకు కట్టుకుంటారంటే ఇంట్లోకి వచ్చినది దానికి సంపేసి పాతి పెట్టాలంట 6 months. లేకపోతే అది వెళ్ళిపోతాం ఇంట్లోకి 6 months దాకా ఇంట్లో ఉండొద్దు అంట. నాకు ఇది రీసెంట్గా తెలుసు. ఇక్కడ ఫిషెస్ చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి
నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనము క్రొకడైల్స్ దగ్గరికి వచ్చేస్తాము. దాంట్లోనే క్రొకడైల్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు అక్కడ సైడ్ ఒక క్రొకడైల్స్, ఇక్కడేమో చాలా క్రొకడైల్స్ ఉన్నాయి. ఇక్కడ సైడ్ వచ్చి వరకు అక్కడ చాలామంది పబ్లిక్ ఉన్నారు చూడడానికి కూడా. చూడండి ఎంత క్రొకడైల్స్. ఇది ఇంకో పండుగ ఉంది లోపల. అవి వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాయి. అక్కడ వాటర్ కూడా ఎక్కువ ఫెసిలిటీస్ లేవు. ఇక్కడ ఏమో బోన్స్ ఉన్నాయి. అవిటి బోన్స్ చనిపోయిన ఉంటాయి కదా, అవి బోన్స్ ఉన్నాయి అక్కడ. అవి చాలా చాలా కాలం కింది అంటారు. డైనోసార్స్ కూడా ఉన్నాయి అక్కడ పెద్ద పెద్దగా. జిరాఫీ, డైనోసార్స్, ఎలిఫెంట్ చాలా మట్టుకు ఉన్నాయి అక్కడ అంత ఇచ్చారు మొత్తం డీటెయిల్గా నేమ్స్. అవి బాడీలో ఉన్న పార్ట్స్ని అట్లా పెట్టారు యానిమల్స్. చూడండి ఎన్ని ఉన్నాయో యానిమల్స్. అవి కూడా పెట్టారు మ్యూజియం లాగా. ఇది చూడండి వల్చర్ సంథింగ్ బర్డ్, నేమ్ ఇవ్వలేదు మనకి అక్కడ. అది అక్కడ ఉంది. చాలామంది వచ్చేసారు మేము అక్కడ వెళ్ళాక చూస్తే. అది చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు బోర్డుకి మనకి చూడడానికి. చూడండి గ్రీనరీ. మొత్తం చూడండి జిరాఫీ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు యానిమల్స్ దగ్గరికి వచ్చినాం. ఇదేమో డీట్స్ మాత్రం చాలా ఉన్నాయి అక్కడ. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా కనిపిస్తాయి డీట్స్ అక్కడ. మొత్తం తిరుగుతూనే ఉంటాయి అటు ఇటు. చూడండి ఎన్ని కనబడే డీర్స్. కానీ మనకి లోపలికి ఎంట్రీ ఉండదు అక్కడికి. అవి చూడండి వైట్ డీర్ కూడా ఉంది అక్కడ. వాటర్ పడుతున్నాయి అక్కడ. అలా వాటర్ కూడా ఇస్తున్నారు. చాలా సమ్మర్ కదా ఇది, గ్రాస్కి వాటర్ వెళ్తున్నా అవి కొంచెం తినడానికైనా ఉంటాయి గ్రాస్కి. ఇప్పుడు బర్డ్స్ చూడండి, ఇలా చాలా టైప్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. క్రెయిన్, డక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ బర్డ్స్. కొన్ని టైప్ ఆఫ్ వాటర్ బర్డ్స్ చూడండి. అక్కడ వాటర్ కూడా వాళ్ళకి వీటికి ఫెసిలిటీ చేసేసారు. అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి చాలా ఉన్నాయి అక్కడ. ఫొటోస్ తీసుకున్నా మంచిగా ఉంటుంది. చూడండి ఇదేమో బియర్. చూడండి ఎట్లా తిరుగుతుందో. అది ఏడొస్తుంది అని చెప్పి వీడి మీద వాటర్ వేస్తున్నాయి. ఇది కూడా ఇక్కడ కూడా ఒక బర్డ్ ఉంది. ఇక్కడేమో వల్చర్ అని కనిపిస్తుంది మీకు. వల్చర్. హిప్పోపోటమస్ దగ్గరికి వచ్చేసాం మనం. ఇది రైనో కావచ్చు ఐ థింక్ సో. ఇది రైనో. హిప్పోపోటమస్ పింక్ కలర్లో ఉంటాయి. ఇవి హిప్పోపోటమస్. చాలా ఉన్నాయి హిప్పోపోటమస్, బట్ రైనోస్ మాత్రం చాలా ఒకటే ఉంది. చిన్నవి చూడడానికి పింకిష్ షేడ్లా ఉన్నాయి. ఒక బ్లాక్ కలర్ది కూడా ఉంది ఇక్కడనే. అగో ఇంకోటి చూడండి ఎంత పెద్ద ఉన్నది బ్లాక్ది. ఇక్కడ చూడండి అన్ని ఇచ్చారు. ఇక్కడ మొత్తం డీటెయిల్గా ఇట్లా చాలా బోర్డ్స్ ఇచ్చారు ప్రతి ఒక్క యానిమల్కి. కొన్నిటికి ఇవ్వలేదు. మామూలుగా మనకు తెలిసినాయి మామూలుగా అవి ఇవ్వలేదు. బర్డ్స్కి కూడా ఇవ్వలేదు. బర్డ్స్ చాలా ఉంటాయి, ఒక్కొక్కటి మనకి తెలియదు కదా. ఇది చూడండి హైనా అంటారు చూడండి. అది చూడండి లెపర్డ్, చిరుత. అది కిందికి వచ్చేది. మేము వెయిట్ చేసాం కిందికి వచ్చేదాకా. అందరూ ఇలా సౌండ్స్ చేస్తారు. కిందికి వచ్చేది చూపెడతాను వెయిట్ చేయండి. ఇక చూడండి కిందికి వచ్చింది. అప్పుడు చాలామంది. ఇదేమో లాయన్ మొత్తం అక్కడనే వచ్చింది. ఇక్కడ వస్తాను చాలాసేపు వెయిట్ చేసాం కానీ అది రాలేదు. మధ్యలో వర్షం పడ్డది, అందుకే అవన్నీ లోపలికి వెళ్ళి వచ్చినాయి. అయినా వర్షం పడ్డా చాలామంది అక్కడనే ఉన్నారు, ఎవరు వెళ్ళలేదు. ఇది ఫాక్స్ కావచ్చు ఐ థింక్ సో. మేబీ ఫాక్సే కావచ్చు. అవి కొట్లాడుకుంటున్నాయి.
మేము అనుకున్నాం మా తమ్ముడు నేను అవుట్ ఆడుతున్నాయి అని ఒకటి టచ్ చేసి ఒకటి ఉరుకుతున్నాయి. చూడండి ఇది పికాక్. ఇది చూడండి ఇక్కడ సైడ్ వచ్చేసరికి ఇక్కడ కూడా బర్డ్స్ ఉన్నాయి కింద అక్కడనే అనిపిస్తున్నాయా మీకు? ఇది చూడండి వైట్ పికాక్. ఇక్కడ చూడండి అదే టైంకి వర్షం పడ్డది కాబట్టి అప్పుడే అది మొత్తం ఇట్లా అంటది చూడండి దాని పంక్ చూడండి. అప్పుడు చాలామంది వీడియో తీసుకొని ట్రై చేశారు, కొంతమంది తీసుకొని కొంతమందికి రాలేదు. అది మనది గుడ్ లక్ అది వచ్చింది. అప్పుడు నేను సడన్గా వీడియో ఆన్ చేస్తున్నా, అప్పుడు ఇట్లా మూవ్ చేసేస్తా దాన్ని. వైట్ పికాక్ అది మాత్రం సూపర్. చూడండి ఎంత బాగుంది అది. బట్ గ్రీన్ది కూడా చేస్తుందేమో అనుకున్నా, సగం చేశారు. అప్పటికి చాలామంది వరంగా అది భయపడి ఆపేసింది అప్పటికి. ఇది చూడండి మనం ఇప్పుడు ఎలిఫెంట్స్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ బోటింగ్ని కూడా ఉంది, బట్ వర్షం పడ్డ చాలా బురద ఉందని చెప్పి మేము వెళ్ళలేము అక్కడికి. ఇక్కడ ఎలిఫెంట్స్ దగ్గర వచ్చేసాం. ఇక్కడ హెన్స్ కూడా ఉన్నాయి. ఇది అయిపోయినాక హెన్స్ అక్కడికి వెళ్ళాం. చూడండి మంకీస్ కూడా ఉన్నాయి ఇక్కడ సైడ్ చూపెడతాం మీకు. బర్డ్స్ ఇది హెన్స్ మొత్తం చాలా టైప్స్ ఉన్నాయి, క్లియర్గా తీయలేకపోయినా ఫాస్ట్గా చాలామంది ఉండే. బోర్డు కూడా ఇచ్చారు ఇక్కడ. హెన్స్ మామూలుగా మనం విలేజ్ ఉన్నాయి, కొన్ని ఫారెస్ట్ అలా ఇచ్చారు. చూడడానికి కూడా టైప్ ఆఫ్స్ ఉన్నాయి, చూస్తుంటే కూడా బాగుంది అనిపిస్తుంది. అవి వస్తున్నాయి. హెన్స్ మాత్రం చాలా ఉన్నాయి వీడికి డెన్స్ లాగా. ఆవిడకి సీట్స్ వేసారు, అవి అట్లనే సౌండ్ చేస్తూ సీట్స్ తింటున్నాయి. ఇక్కడ అయిపోయినాక ఇక్కడ చాలా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. రోజెస్ చాలా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. చూడండి చూడండి ఎంత ఫ్లవర్స్ ఉన్నాయి, చూస్తే తెంపాలన్నది. కానీ ఈ యొక్క ఫ్లవర్ మీద మనం 15,000 బోర్డు కూడా పెట్టారు. చూసారా ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, ఒక చాలా కలర్స్, టైప్స్, నేమ్స్ చాలా ఇచ్చారు. మొత్తం ఎల్లో రోజెస్ అన్ని ఇక్కడ అనిపించింది నాకైతే. చూడండి ఇక్కడ బోర్డ్స్ కూడా పెట్టారు తెంపొద్దు అని చెప్పి. అక్కడ మొత్తము ఇట్లా వేసేసారు, ఇక్కడ లోపలికి వెళ్ళడానికి రాకుండా. చూడండి అది మొత్తం పెట్టేశారు. చూసారా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. మనకి అవి నేమ్స్ కూడా చాలా ఉన్నాయి. లోపలికి మనకి అవి చదవనికి కూడా రావు, లోపలికి కనిపించదు. బట్ మనం బయటికి వెళ్ళి చూసి కొన్ని ఉండాలి. ఇక్కడ వచ్చినాక మంకీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి మంకీస్ టైప్స్ ఉన్నాయి. కొన్ని తీసాను, కొన్ని తీయలేదు, ఎందుకంటే మళ్ళీ సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇందుకే ఈ వీడియో నేను ఇలా ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మీకు ఏ కొత్త వీడియోతో నేను మళ్ళీ వచ్చేస్తా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కామెంట్స్ కూడా చేయాలండి వీడియో ఎలా ఉందో. ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువ కావాలంటే నేను ఇంకో వీడియో తీసి మీకు ఇస్తాను. ఓకే బాయ్.